ఈ కష్టం అంతా దానికోసం ఖర్చు చేసి దాన్ని సంపాదించుకుంటే అది నీకు దీర్ఘాయువునిస్తుంది అన్న మాటలు కింద మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఈ పూట వాగ్దానంగా ఈ మాటలు దేవుడు ఎందుకు ప్రసాదించాడంటే, ఒక్క మాట, జ్ఞానం లేని వాళ్ళు ఎవరండి ఈ లోకంలో? ఏమండి, మనం సొంతంగా మాట్లాడుకున్నా కూడా జ్ఞానం లేని వారు ఎవ్వరూ లేరు. ఈ రోజుల్లో జ్ఞానం చాలా చక్కనైన జ్ఞానం, చాలా బలమైన జ్ఞానం, చాలా వివేచనైన జ్ఞానం ప్రపంచం మీద దేలుబడి చేస్తుందన్నది అక్షరాల నిజం. ఏమిటి అంటే, ఏమండి, చిన్న పిల్లోడు మొదలుకొని పెద్ద వృద్ధుల వరకు ఏమండి వారి వారి అక్కరకి, వారి వారి సొంతానికి, వారి వారి స్వార్థానికి, వారి వారి అవసరాలకి అతి వినయముగా, అతి వివేకముగా ఏమండి వాడబడుతున్న జ్ఞానం భూమండలం అంతటా పనిచేస్తుందన్న విషయం మనందరికీ సుపరిచితం.